ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తుంది. సో ఇదైతే పవన్ కళ్యాణ్ ఇలాంటి మామూలుగా ఒక్కొక్కసారి ఫ్లోలో తప్పు చెప్పొచ్చు, లేదు తనకి గుర్తుండకపోవచ్చు ఆయన భగత్ సింగ్ ఎలా చనిపోయాడని జరగచ్చు. కాకపోతే భగత్ సింగ్ గురించి చిన్నప్పుడే మనం అందరూ చదువుకున్నాం, భగత్ సింగ్ని ఉరితీశారనేది అందరికీ తెలుసు. సో అయితే భగత్ సింగ్ ఎందుకు ఉరితీశారు ఏందని సినిమాలు కూడా వచ్చాయి. భగత్ సింగ్ మీద 3-4 సినిమాలు వచ్చాయి హిందీలో. సో బేసిక్గా భగత్ సింగ్ ఏంటంటే ఫస్ట్లో కాంగ్రెస్లోనే ఉన్నాడు, తర్వాత ఇట్లా కాదు మనం బ్రిటిష్ వాళ్ళని గాంధేయవాద అహింసా పద్ధతులు ఎదుర్కోలేమని చెప్పి తను కొద్దిగా మిలిటెంట్ గా మారాడు. దాంతో ఆయన నవజవాన్ భారత్ సభ అని ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టాడు. అలాగే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని కూడా పెట్టాడు. తను బేసిక్గా బోల్షెవిక్ అండ్ అనార్కిజం అనే ఒక 2 సిద్ధాంతాలు. లెనిన్ అక్కడ రష్యాలో బోల్షెవిజం అంటారు దాన్ని, రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, దాంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. జైల్లో కూడా ఆయన చనిపోకముందు కూడా లెనిన్ పుస్తకాలు చదువుతున్నట్టు ఉంది. అట్లాగే అనార్కిజం అనేది అప్పట్లో ఒక సిద్ధాంతం ఉంది, అంటే స్టేట్ అనేది ఉండకూడదు, రాజ్యం అనేది ఉండకూడదు అని కొంతమంది అనార్కిస్టులు ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యమం నడిపాడు. దాని మీద మా ఫ్రెండ్ చంద్రశేఖర్ కూడా తెలుగులో బుక్ కూడా రాశాడు. అలాగా ఈ 2 ఉద్యమాల ప్రభావం ఆయన మీద ఉందన్నమాట. అయితే ఈయనకి ఉరిశిక్ష పడ్డానికి కారణం ఏంటంటే ఒక మిస్టేకన్ మర్డర్ అంటారు. మిస్టేకన్ మర్డర్ అంటే లాలా లజపతి రాయ్ అని ఒక లాల్ పాల్ బాల్ అంటారు, మన పాల్ ముగ్గురు ప్రధానంగా ఉండేవాళ్ళు గాంధీకి ముందు. సో ఈ లాలా లజపతి రాయ్ ఉద్యమం చేస్తున్నప్పుడు అతన్ని మీద లాఠీ చార్జ్ చేయమని మన ఒక సాండర్స్ అంటారు, అతను జాన్ సాండర్స్ అనే ఒక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆదేశించాడు. దాంతో లాఠీ చార్జ్ చేశారు. ఆ గాయాలతో ఆయన కొంతకాలం తర్వాత గుండె ఆగిపోయి చనిపోయాడు. సో ఈ లాలా లజపతి రాయ్ చనిపోవడానికి ఈ జాన్ శాండర్స్ కారణం అని చెప్పి భగత్ సింగ్ ఏం చేశాడంటే ఇతన్ని చంపాలని ప్లాన్ చేశాడు. సో తన అనుచరుడు శివరాం రాజ్గురుతో కలిసి ఇతన్ని చంపాలని 1928 ప్రాంతంలో లాహోర్లో ఇతన్ని అనుకొని ఇంకొక అతన్ని చంపేస్తారు వీళ్ళు. అతనేమో ఇంకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్న ఇంకొక అధికారి, జూనియర్ అధికారి, అతను పేరు జేమ్స్ స్కాట్, అతనే సాండర్స్ అనుకొని అతన్ని వీళ్ళు చంపారు. ఈ రాజ్గురు మంచి షూటర్ అనమాట, అతను అక్కడ చంపాడు. ఈ సీన్లన్నీ మనం సినిమాలలో కూడా వచ్చాయి. సో అలాగా తర్వాత వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉండి తర్వాత ఏమైందంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళు బాంబేసి పాంప్లెట్లు పంచారు. అది బాంబే ఏంటంటే చెవిటివాడికి కూడా వినిపించాలన్నట్టుగా మేము వేసాం, కానీ ఎవరిని చంపాలనే ఉద్దేశం కాదని కూడా ప్రకటించారు. సో అరెస్ట్కి కూడా వాళ్ళు సిద్ధమయ్యే చేయరు. దాని తర్వాత అరెస్ట్ చేశారు. దాంతో వీళ్ళని రాజ్గురు, సుఖదేవ్ అండ్ భగత్ సింగ్ ఈ ముగ్గురిని 1931 మార్చి 23న ఉరి తీస్తారనమాట. జైల్లో కూడా ఆయన జతిన్ దాస్తో పాటు నిరాహారదీక్ష చేయడం అవన్నీ కూడా అప్పట్లో పాపులర్ అని. ఎప్పుడైతే లాలా లజపతి రాయ్ చంపిన పోలీస్ ఆఫీసర్ని చంపడానికి వెళ్ళాడు, ఇది వైలెన్స్ అని అయినప్పటికీ కూడా ఆయనకి గాంధీ స్థాయిలో పేరు కూడా భగత్ సింగ్కి వచ్చింది. రెండోది చాలా యంగ్ గై. సో తను వైఎం అథీస్ట్ అని ఒక బుక్ కూడా రాశాడు. అంటే నేనెందుకు నాస్తికుడు అయ్యాను అనే ఒక పుస్తకం కూడా ఆయన రాశాడు. ఇంకా ఆయన రైటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఆయన స్వాతంత్రం కోసం పోరాడి చనిపోయాడు. అది ఆత్మహత్య కాదు. మరి పవన్ కళ్యాణ్ పొరపాటు పడ్డా, ఆయన తెలియదా మరి ఆ టైంకి ఆయన వేరేదేదో చెప్పాలని చెప్పాడా తెలీదు. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు విపరీతంగా మామూలుగా దీన్ని అందరూ చేస్తుంటారు. అందరూ ఎక్కడో మాట్లాడేటప్పుడు మనం పొరపాటున ఏదో ఒకటి చెప్తాం. ఇప్పుడు నేను రోజు చెప్తుంటాను, ఎక్కడో ఒకటి రాంగ్ అవుతుంది, కింద కామెంట్లు పెడుతుంటారు, నువ్వు అదే ఇది చెప్పావు, ఈ పదం బదులు ఆ పదం వాడావు, అది కూడా తెలియనోడి, నువ్వేం జర్నలిస్టు, ఇలా అంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంత ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా మాట్లాడినా ఒక్కొక్కసారి
మనకు ఆ ఫ్లోలో ఒక పదం బదులు ఇంకొకటి రావచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్ట్ బదులు ఇంకొకటి రావచ్చు, అవి జరగచ్చు. కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ ఏదో అజ్ఞాని అలాగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఇది భగత్ సింగ్ విషయంలో జరిగింది కాబట్టి అందరికీ అంటే ఉరి అనేది చాలా భగత్ సింగ్ లాంటి వాడిని ఉరి వేసిన విషయం కూడా ఇతనికి తెలీదా అన్నట్టుగా ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా శ్రీరెడ్డి దాన్ని ప్రచారం చేస్తున్నారు. చేసి ఇట్లాంటి వాడు యాక్చువల్గా గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఇలా చేయడం నెగిటివ్ అయింది. అందుకని జగన్ కూడా ఇప్పుడు ఎక్కడ పవన్ పేరు ఎత్తట్లేదు. మనం గమనిస్తే మోడీ పేరు ఎత్తట్లేదు. ఎట్లాగూ మోడీ పేరు ఎందుకు ఎత్తాడు అనేది అందరికీ తెలుసు, భయం ఉంది కాబట్టి. జగన్ పవన్ కళ్యాణ్ పేరు కూడా తీయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టే కొద్దీ అతనికి సింపతి పెరుగుతుంది జనంలో. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ పేరు చేయొద్దు, ఓన్లీ చంద్రబాబు లోకేష్కే పరిమితం కావాలనేది జగన్ ఇది చేశాడు. అయితే శ్రీరెడ్డి చాలాసార్లు వైసీపీకి నష్టం చేస్తుంది తప్ప లాభం చేయలేదని వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఓవరాల్గా జగన్ పాలసీ ఏంది, పవన్ కళ్యాణ్కి పేరు ఇచ్చేయడం, అతన్ని విమర్శించడం మనం ఆపాలి అనేది అనుకున్నప్పుడు శ్రీరెడ్డి నిజంగా వైసీపీకి మేలు చేయాలంటే ఇట్లాంటి వీడియోలు పెట్టకూడదు. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఉద్దేశం పోతుంది. కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ అలా అనలేదు, వీడియోలో మ్యానిపులేట్ చేశారని కూడా అనొచ్చు. ఇవాళ ఏంటంటే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చినాక 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి, మనం చెప్పిన దాన్ని మార్చేసి చేస్తారు. 2, మనం నిజంగానే చెప్పున్నా కూడా మార్చేసి చేశారని కూడా తప్పించుకోవచ్చు. నేను అలా చెప్పలేదు, వాళ్ళు మార్చేశారని కూడా అనొచ్చు. ఇంతకుముందు అయితే వీడియో సాక్ష్యం అనేది గ్యారంటీగా ఉన్నింది. ఇవాళ వీడియో సాక్ష్యం కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే సింపుల్ టెక్నాలజీ ఏఐ వచ్చేసినాక ఏమన్నా చేయొచ్చు. మన ఇద్దరు వీడియో తీసి నా ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసి నీతో మాట్లాడుతున్నట్టు పెట్టేయచ్చు. సో నేను ఆ రోజు లేను అని చెప్పేయచ్చు. వీడియో చూడండి, కావాలంటే ఆ డేట్ చూడండి, నేను ఆ రోజు ఆఫీస్కి రాలేదు అని చెప్పచ్చు. కాబట్టి ఇలాగా డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పాడా లేదనేది మనం గ్యారంటీకి చెప్పలేము. ఏదేమైనా భగత్ సింగ్ కాన్సెప్ట్లో ఇది తీసుకున్నాడు కాబట్టి దీని మీద చర్చ నడుస్తుంది. అసలు శ్రీరెడ్డి ఎందుకు ఈ విధంగా పోస్ట్ చేసింది, మరి దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే నిన్న ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ కాంటెక్స్లో శ్రీరెడ్డి మన అనదర్ డైమండ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది. అది ఎడిటెడ్ వీడియో, బట్ దాంట్లో కట్గా ఏం లేదు. ఆ డైలాగ్ అయితే కట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ అప్పుడు చూస్తే మనకి చాలా ఇదవుతుంది. 1931లో 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్తున్న ఇదైతే ఉంది. గతంలో కూడా ఇది పాపులర్ అయింది అప్పుడు కూడా. ఇప్పుడు స్వతంత్ర 78వ ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి నిన్న ఈ కాంటెక్స్ట్లో శ్రీరెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ది అనదర్ డైమండ్ ఫ్రమ్ అవర్ డిప్యూటీ సీఎం అని పెట్టింది. అంటే ఈయన అజ్ఞానం ఇలా ఉంటుంది అన్నట్టుగా శ్రీరెడ్డి. అంటే శ్రీరెడ్డి ఎప్పుడు కూడా ఆమెకు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది, పవన్ కళ్యాణ్ మీద, తెలుగుదేశం మీద. తాను వైసీపీ సపోర్టర్గా చెప్పుకుంటుంటుంది, కానీ వైసీపీ ఎప్పుడు అఫీషియల్గా ఆమెను డిక్లేర్ చేసినట్టుగా లేదు. అందువల్ల వైసీపీ మీద కూడా ఆమె అప్పుడప్పుడు తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఈ మధ్య కూడా అలాంటివి పెట్టింది. ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి కేసులు కూడా కర్నూలులో కేసు పెట్టారు మొన్న. కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంది. కాకపోతే అరెస్ట్ చేస్తే అనవసరమైన పెంట్ అవుతుందేమో అని తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమెన్ రేపు పొద్దున ఏదైనా అయితే మళ్ళీ అనవసరంగా మనకి ఇబ్బంది వస్తుందని సైలెంట్గా ఉన్నట్టు